స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో ఇంతకుముందు సైన్ టు డిఎల్ఎం అనేది ఐపీఓకి రావటం అండ్ ఈరోజు సెకండరీ మార్కెట్లో లిస్ట్ అవ్వటం అనేది జరిగింది. సో లిస్ట్ అయిన తర్వాత ఈరోజు దగ్గర 420 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్గా దీని ప్రైస్ ఏంటంటే 265గా నిర్ణయించారు. 51% పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా ఏంది అనే దానికి ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క స్టాక్ అనేది దగ్గర 480 దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి దీని ఫండమెంటల్ అండ్ ట్రాక్ రికార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఎనీహౌ ఇప్పుడు ఫ్రెష్గా ఎంట్రీ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మీరు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే 380, 390 అనేది వీళ్ళు రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ దీంట్లో ఏంటంటే ఎవరైతే ఎలక్వేట్ అయిందో వాళ్ళకి ఆల్రెడీ 50% ప్రాఫిట్లో ఉన్నారు. స్టిల్ ఏంటంటే 470, 480 దాకా వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఐటీకి సంబంధించిన టీసీఎస్ రిజల్ట్స్ అనేది జూన్ 12 అనౌన్స్ చేయబోతుంది. ఎనలిస్టులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దీంట్లో పెద్దగా గ్రోత్ ఉండదు అని చెప్పేసి, అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. రీజన్స్ ఏంటంటే శాలరీస్ కొన్ని పెరగడం ఆ ఇంపాక్ట్ పడింది అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే క్యాన్సిలేషన్స్ జరిగినాయి, పోస్ట్ పోన్ అయినాయి. దాని ఇంపాక్ట్ వల్ల ఏంటంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే రాకపోవచ్చు అన్న అనాలిసిస్ అయితే జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రస్తుతానికి ఒక అన్సర్టనిటీ మార్కెట్లో నడుస్తూ ఉంది. యూరోపియన్ యూకే ప్రాజెక్ట్స్ వచ్చేసరికి కొద్దిగా ర్యాంప్ అప్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే నార్త్ అమెరికాలో వీక్నెస్ అనేది కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఎనీహౌ టీసీఎస్ మేబీ ఫ్లాట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తూ ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ ఈ ఒక్కరోజే 6% అనేది ఇంట్రాడేలో డ్రాప్ అయింది ఒకనొక టైంలో. దాని తర్వాత కొద్దిగా రికవర్ జరిగి 3% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో జీల్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల నుంచి తొలగిస్తూ మనీ లాండరింగ్ కేసులో సెబీ ఏం చేసిందంటే డెసిషన్ అనేది తీసుకుంది. ఆ డెసిషన్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో. అయితే ఏంటంటే శాట్ దాన్ని త్రోసిపుచ్చిందనమాట. సో ఎనీహౌ ఆ న్యూస్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది. యాక్చువల్గా జీల్ అండ్ సోనీ మెర్జర్ ఒకటి పెండింగ్లో ఉంది. అది జరిగితే ఏంటంటే బీసీసీఐ వాళ్ళ యొక్క ఛానల్ రైట్స్ని బిడ్డింగ్ అనేది తీసుకువెళ్ళే స్కోప్ ఉంది. ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే మే మంత్లో 3,240 కోట్లు ఇన్ఫ్లో అనేది వచ్చింది ఇన్వెస్ట్మెంట్కి. బట్ జూన్లో చూసుకున్నట్టయితే 8,637 కోట్లు అనేది రావడం జరిగింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎక్కువ మంది స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేది బై చేస్తున్నారు. దగ్గర జూన్లో చూసుకున్నట్టయితే 5,472 కోట్లు అనేది స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేది బై చేసినట్టు తెలుస్తుంది. అండ్ అండర్ పర్ఫార్మర్గా లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 21% అనేది పెరిగింది. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన డేటా అనేది ఉంది. ఎనీహౌ ఏంటంటే మనకి ఇన్ఫ్లో వస్తుంది హెవీగా. అట్ ద సేమ్ టైం మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి పాజిటివ్ రిటర్న్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ అనేది నెగిటివ్గా ఉంటే ఈ యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్ అనేది గుర్తుంచుకోండి. ఇక రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది సపరేట్ అవుతుందని మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ రిలయన్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే జూలై 19 లోపు ఎవరైతే రిలయన్స్ షేర్స్ కలిగి ఉంటారో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో ఒక జియో ఫైనాన్షియల్ షేర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దానికోసం ఏంటంటే చాలామంది హ్యూజ్గా రిలయన్స్ షేర్స్ అనేది బై చేస్తూ ఉన్నారు. మేబీ 19th జూలై తర్వాత కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్లో మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ ఒక్కరోజే రిలయన్స్ షేర్ అనేది ఇంట్రాడేలో ఒకనొక టైంలో 4.5% పైకి పెరగటం అనేది జరిగింది. దాని తర్వాత 3.8% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి పథకం అనేది తీసుకొచ్చింది ఎండ్ యూజర్ కోసం. ఇంతకుముందు మనం ఏంటంటే మొబైల్ నెట్వర్క్ ఏ సిమ్ ఉంటే అదే వాడేవాళ్ళం. దాని తర్వాత ఏంటంటే ఎంఎన్పి వచ్చింది, మొబైల్ నెట్వర్క్ పోర్టబిలిటీ. ఆ సిమ్ ఏ కంపెనీదైనా కావచ్చు కానీ మనకు కావాల్సిన సర్వీస్ ప్రొవైడర్కి మనకు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. దాన్ని ఎంఎన్పి అన్నాం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే ఆ ప్రపోజల్ అనేది తీసుకొచ్చిందనమాట. దీనికోసం డెడ్ లైన్ అనేది పెట్టింది. అక్టోబర్ 1 లోపు ఈ యొక్క స్ట్రక్చర్ అనేది వాళ్ళు బిల్డప్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది. సో మనం ఏ కార్డ్ అయినా సరే మనకి నచ్చిన సర్వీస్ ప్రొవైడర్ని చూస్ చేసుకునే సదుపాయం మనకుంది. దానివల్ల ఏంటంటే బ్యాంక్స్ మధ్య ఇంటర్ కాంపిటీషన్ అనేది పెరిగి ఎండ్ యూజర్కి మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. డెఫినెట్గా ఈ యొక్క మూవ్ అనేది ఎండ్ యూజర్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఐపీఓస్లో ముఖ్యంగా ఏంటంటే ఇండియా ఫోర్జు లిస్టింగ్ అయి 92%, ప్రస్తుతానికి 73%లో ఉంది. అదేవిధంగా ఈరోజు సైంట్ డిఎల్ఎం లిస్ట్ అయింది.
లిస్టింగ్ గెయిన్ ఏమో 52% ఉంది. సో ప్రస్తుతం ఏంటంటే 58% గెయిన్తో అయితే స్టాక్ అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా పాజిటివ్ లిస్టింగ్ అని చెప్పొచ్చు. మనం అనుకున్నాం కదా, దీన్ని అయితే హోల్డ్ చేయమని చెప్పేసి అనలిస్టులు, ఎక్స్పర్ట్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉన్నారు విత్ ద టార్గెట్ ఆఫ్ 470, 480. ఐపీఓ బంపర్ లిస్టింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం యాక్సలరేట్స్ బిఎస్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా రెడీగా ఉంది. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది 6వ తారీఖు, ఈరోజు 10 కదా, 11వ తారీఖు క్లోజ్ అవుతుంది. అయితే ఇది కూడా లిస్టింగ్ గెయిన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 10 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో ఆబ్వియస్గా స్టాక్కి డిమాండ్ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన డేట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. డ్రోన్ డెస్టినేషన్ లిమిటెడ్ ఐపీఓ కూడా ఆల్రెడీ ఓపెన్ అయింది 7th, 11న క్లోజ్ అయిపోతుంది. అదే ఇది కూడా ఏంటంటే లిస్టింగ్ గెయిన్ ఇవ్వడానికి చాలా స్కోప్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 28 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఈ పర్టికులర్ ఐపీఓకి కనిపిస్తూ ఉంది. కాకా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీఓ కూడా స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనిపిస్తుంది. ఇది ఈరోజు ఓపెన్ అయింది, 12వ తారీఖు ఏంటంటే క్లోజ్ అవుతుంది. సో మనకి ఇంకా 2 days అనేది టైం ఉంది, దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే స్ట్రాంగ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. దీంట్లో కూడా ఆల్రెడీ 18 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది, కాబట్టి మనకి లిస్టింగ్ గెయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఆహా సోలార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ అనేది కొద్దిగా వీక్గా కనిపిస్తుంది కంపారిటివ్లీ మిగతా వాటితో. ఆల్రెడీ ఈరోజు ఓపెన్ అయిపోయింది, మనకి 13న ఇది క్లోజ్ అవుతుంది. చూద్దాం రేపు ఎల్లుండిలో ఏదైనా డెవలప్ అవుతుందేమో. ప్రస్తుతానికైతే 1.79 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఇది కూడా ఐపీఓకి రెడీగా ఉంది. 12వ తారీఖు ఇది ఓపెన్ అవుతుంది, 14వ తారీఖు క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించిన అంశాలు తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.